హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరికొన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగా యూజ్ అవుతాయండి. అందరికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది కాబట్టి చివరి వరకు వీడియో చూడండి. ఏ ఒక్క టిప్ నచ్చినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్క టిప్ని చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్, నిమ్మకాయల్ని మనం ఎక్కువ తెచ్చి స్టోర్ చేసుకోవాలంటే పైనంతా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలాగా పాడవకుండా ఉండడానికి 2 నెలలు అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందు నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక కాటన్ క్లాత్తో చక్కగా తుడిచేసుకోండి. తర్వాత ఆయిల్, ఇది మంచి నూనె అండి, మనం కూరల్లో వాడతాం కదా, ఆ నూనెని మొత్తం నిమ్మకాయలకంతా పట్టించండి. పట్టించిన తర్వాత ఇలాంటి గాజు సీసాలు మన ఇంట్లో ఉంటాయి కదండి పచ్చడివి, గాజు సీసాలో మాత్రమే వేయండి, ప్లాస్టిక్ దాంట్లో కాదు. ఇలా గాజు సీసాలో మీ దగ్గర ఉన్న నిమ్మకాయలను బట్టి గాజు సీసా బాటిల్ తీసుకొని అందులో వేసేసి మూత పెట్టుకోండి. మీకు 2-3 నెలలైనా అస్సలు పాడవవు. ఒకసారి ఈ టిప్ ట్రై చేసి వర్కౌట్ అవుతా మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, జిప్లాక్ కవర్స్. అయితే ప్రతిదానికి అన్ని కవర్స్ ఉండవు. అలాంటప్పుడు ఒకటే కవర్ని మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక్క జిప్లాక్ కవర్ ఉంటే దాన్ని తీసుకొని దాన్ని రెండింటికి ఉపయోగించుకోవాలనుకుంటే ఇలా చాకును వేడి చేసి మధ్యలో అలా వేడి చేసిన దాన్ని 2 మధ్యగా సమానంగా పెట్టండి. అలా పెడితే మీకు ఏమవుతుందంటే అది 2 కవర్స్లా రెడీ అవుతాయి. మనం ట్రావెల్స్లో మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉంటే మిల్క్ పౌడరు, షుగర్ వేసుకునే, లేదంటే కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ పౌడరు, పంచదార, లేదు అంటే మనము రబ్బర్ బ్యాండ్స్, క్లిప్పులు అవి కలిసిపోకుండా ఒకటే కవర్ ఉంటే ఇలా 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అదే పెద్ద జిప్లో కవర్స్ ఉంటే ఇలా 2గా చేసి మనం కూరగాయలైనా 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఇలా ఒకటే కవర్ని 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీకు ఏమాత్రం కలవదు. చూడండి, నేను టీ పొడి, పంచదార వేసాను అనమాట. ఈ టిప్ అనేది మనకి ట్రావెలింగ్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుందండి. ఒకటే కవర్లో 2 వేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ టిప్, మనము ఇలాంటి ప్యాకెట్స్ వాడుతూ ఉంటాం కదండి. కట్ చేసిన ప్రతిసారి క్లిప్పులు పెట్టడము, లేదంటే రబ్బర్ బ్యాండ్స్ వేయడం చేస్తూ ఉంటాం. అవి ఏమీ లేకుండా మళ్ళీ యథావిధిగా మనం ప్యాకింగ్ చేసేయచ్చు. దీనికోసం ఇందాక చూపించినట్టుగా క్యాండిల్ని వెలిగించి పక్కన పెట్టుకోండి. ఒక చాకు తీసుకోండి. మనం ఎక్కడి వరకు అయితే ప్యాకెట్ని కట్ చేసామో అక్కడి వరకు క్లోజ్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. సమానంగా ఫోల్డ్ చేయండి. ఎక్కడ మనం కట్ చేసినది పైకి రాకుండా. చూడండి, నేను ఎంతవరకు కట్ చేసానో అంతవరకు పెట్టుకున్నాను. దానిపైన వెలిగించిన క్యాండిల్ని పైన కొంచెం వేడి చేయండి, బాగా కాదు. మీ దగ్గర లైటర్ ఉంటే లైటర్తో అయినా వేడి చేసుకోవచ్చు. మీరు ఇలా వేడి చేసేసారనుకోండి, అది మళ్ళీ యథావిధిగా ప్యాకింగ్ అయిపోతుంది. చూడండి, మనకి ఎంత లిక్విడ్ వేసినా సరే, ఏ వేసినా కూడా బయటకు రావు. ఏ క్లిప్పులు పెట్టనవసరం లేదు, రబ్బర్ బ్యాండ్లో అవసరం ఉండదు. ఇలా జస్ట్ చాకుతో వేడి చేసేసారనుకోండి, చక్కగా అది సీల్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. టిప్ కూడా ట్రావెలింగ్కి బాగా యూజ్ అవుతుందండి. మనము ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇలా ఛార్జింగ్ పెట్టడానికి పక్కన సపోర్ట్ ఏమీ లేకపోతే ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఛార్జర్ మీద పెట్టేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజర్ అండి, అలా పెట్టకూడదు. ఫోన్లు పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనకి ఏ సపోర్టు లేనప్పుడు ఛార్జింగ్ ఎలా పెట్టాలో ఈ టిప్ యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి క్యారీ కవర్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదండి. ఆ క్యారీ కవర్స్కి ముందు మనము పేపర్ పెట్టేసి హ్యాండిల్స్కి, తర్వాత మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ను ఆ కవర్లో పెట్టేసేయండి. అది మంచి హోల్డింగ్లో ఉపయోగపడుతుంది అన్నమాట. మీకు ఫోన్ అనేది కింద పడదు, అలాగే ఛార్జర్ పైన పెట్టే పని కూడా ఉండదు. చూడండి ఎంత బాగా ఛార్జింగ్ ఎక్కుతుందో. ఇది మనం బస్సులలో కానీ లేదంటే ఇళ్ళల్లో అయినా సపోర్ట్ లేనప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. మనము యాపిల్స్ పిల్లలకి స్నాక్స్లో పెడుతూ ఉంటాము. అయితే అవి బ్లాక్ అంటే కలర్ మారిపోతూ ఉంటాయి కదండి. అలా కలర్ మారకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఒక మంచి టిప్ మీతో షేర్ చేస్తాను. అలాగే యాపిల్ కూడా కట్ చేసినప్పుడు పిల్లలకి గింజలు చాలా డేంజర్ కదా, తినొద్దంటారు, తెలిసిందే కదా మీకు. అయితే అలా గింజలు ఏమీ రాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. గింజలన్నీ మధ్యలో ఉండిపోతాయి చూడండి.
అలా ఉండిపోతాయి. ఇప్పుడు ఎక్కడైనా ఒక గింజ ఉంటే దాని వరకు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి యాపిల్ వేస్ట్ అవ్వదు, గింజలన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఆ నీళ్ళు ముక్కలకి అంతా పట్టేలాగా కడగండి. కడిగిన తర్వాత ఒక క్లాత్తో ఆ పీసెస్ అన్నీ కూడా తుడిచేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తడి లేకుండా శుభ్రంగా తుడిచేసేయండి. ఇలా తుడిచిన తర్వాత మనం ఏ బాక్స్లో అయితే పిల్లలకి స్నాక్స్ పెట్టాలన్నా లేదంటే మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పీసెస్ అనేవి కలర్ మారవండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కలర్ బాగుంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ టిప్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దొండకాయలు కోయడానికే చాలా టైం పడుతుందని చాలామందికి లంచ్ బాక్సులు పెట్టాలంటే మార్నింగ్ ఈ కూరని ఎంచుకోరు. అలా అవసరం లేదండి. మీరు చూపిస్తున్న విధంగా ఈ టిప్ ఫాలో అయితే మీకు 10 నిమిషాల్లో ఎన్ని దొండకాయలు ఉన్నా కట్ చేసేయచ్చు. అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా 4-5 పెట్టేసుకుంటారు. కొత్త వాళ్ళైతే కట్ చేయలేరు కదా, అలాంటప్పుడు సేమ్ సైజులో ఉన్న మీరు ఎన్ని కోయగలిగితే అన్నీ 4 కానీ 5 కానీ దొండకాయలు తీసుకొని ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అందరి ఇంట్లో ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్లు వేసేసేయండి. వేసేస్తే మీకు ఒక్కసారి 4-5 కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఎంత టైం పట్టదు, ఒక 10 నిమిషాల్లో దొండకాయలు అనేవి కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఫాస్ట్గా అయిపోతే ఒక్కసారి 4 కట్ చేస్తే ఎంతసేపు కట్ చేస్తాం, 10 నిమిషాల్లో మామూలు కూరగాయలు కట్ చేసినట్టే కట్ చేసేయచ్చు. ఈ టిప్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అలా అవ్వదు అనుకుంటే ఇలా టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అలా టూత్ పిక్స్ని మనం దొండకాయలకి వెనకాల పెట్టేసుకోండి. చేతి కట్ అవ్వకుండా కూడా ఉంటుంది. కొత్తగా వంట చేసే వాళ్ళు చేతులు కట్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు, అలవాటు అంటే ఒక్కొక్కరికి ఊరుకునే చేతులు కట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అలా టూత్ పిక్స్ పెట్టి చక్కగా కట్ చేసేసుకోండి. ఎన్ని దొండకాయలు ఉన్నా 10 నిమిషాల్లో కట్ చేసేయచ్చు. మరి ఈ టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్, మనకి టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువని స్టోర్ చేసుకుందామన్నా పాడైపోతూ ఉంటాయి కదండి. అలాగే ఇంట్లో ఎక్కువ ఉన్నా కూడా పాడైపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఇలా మనం మీరు వంటకు వాడే నూనెని ఇలా తొడిమలు తీసేసి ఆ తొడిమ ప్లేస్లో ఈ నూనెని అలా పెట్టండి. ఒక చుక్క వేయండి. ఇలా చుక్క వేస్తే మీకు ఎన్ని రోజులు టమాటాలు ఉన్నా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. మనము 2-3 కేజీలు తెచ్చుకున్నా సరే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అలా ఆయిల్ రాసి వాటిని కవర్లో స్టోర్ చేసుకోండి. మీకు 15-20 రోజులైనా టమాటాలు అనేవి పాడవకుండా ఉంటాయి. వర్షాకాలంలో తొందరగా టమాటాలు పాడవుతూ ఉంటాయి. ఈ టిప్ ఇప్పుడు బాగా యూజ్ అవుతుందన్నమాట. మీకు ఇప్పటివరకు చూసిన టిప్లో ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొత్త వారైతే ముందు సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, ఇవి మామిడికాయలు మనకి ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి కదండి. మామిడికాయలని తెచ్చుకొని మనము ఇలా కవర్లు వేసి కట్టేస్తే పండిపోతాయి అన్నమాట. మనము మామిడికాయలు ఎన్ని రోజులైనా పచ్చిగా ఉండాలంటే కొన్న వెంటనే ఇలా కవర్లు వేసి కట్టొద్దు. కవర్ లేకుండా నార్మల్గా మనము కూరగాయల బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా పండదన్నమాట. ఇప్పుడు లాస్ట్ టిప్, కుక్కరు హ్యాండిల్ ఎన్నిసార్లు మనం ఫిట్ చేసినా లూజ్ అయిపోతూ ఉంటుంది. దీంట్లోంచి ఆవిరిపోవడం లేదంటే విజిల్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది కదండి. ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీరు ఒక్కసారి ఇలా చేశారనుకోండి అసలు ఎప్పటికీ లూజ్ అవ్వదన్నమాట. ఇలా ముందుగా హ్యాండిల్ని తీసేసుకోండి. తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఇంట్లో క్యారీ కవర్స్ ఉంటాయి కదండి, కూరగాయల కవరు, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కిచెన్ టిప్స్ ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చూడండి, కవర్ అనేది ఇలా కట్ చేసుకోండి. ఒకటే లేయర్ పెట్టుకోండి, డబుల్ పెట్టుకోవద్దు, స్క్రూ అనేది పట్టదనమాట. అలా సింగిల్ లేయర్గా కట్ చేసుకునే దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు కట్ చేసుకున్న కవర్ని పెట్టి దాని మీద ఈ స్క్రూని పెట్టేయండి. పెట్టేసి టైట్గా బిగించేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత టైట్గా బిగించేసుకోండి. ఇది పెడితే మీకు చాలా రోజుల వరకు అసలు లూజ్ అవ్వదన్నమాట హ్యాండిల్. చూసారా, అలా ఎక్స్ట్రా ఉన్న కవర్ని మొత్తం దగ్గరగా ఒక దగ్గరగా అనేసి కట్ చేసేసుకోండి.
ఎక్స్ట్రా ఉంచకుండా కొంచెం దగ్గరగా ఉండేలాగా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా కవర్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా అగ్గిపుల్లతో అలా వేడి చూపిస్తూ దగ్గరగా పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఆ కవర్ కూడా ఊడిపోదు అనమాట, స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుంది. వేడైనా సరే కవరు ఊడిపోదు. ఈ టిప్ కుక్కర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఈ టిప్ని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు